వెంకటరామారెడ్డి తాలూకా సాటిస్ఫై అయ్యారా సార్? చాలా సాటిస్ఫైడ్ సార్. గతంలో మాతృదేవోభవ సినిమా థియేటర్లో చూసి ఆ రోజుల్లో చాలా ఏడవడం జరిగింది. మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత ఒక మంచి చిత్రం చూసి థియేటర్లో ఈరోజు చాలా ఏడ్చేసాము. మొదటి హాఫ్ అంతా కూడా ఒక కుటుంబం ఎంత సాధారణంగా ఉంటారో, ఎలా సరదా సన్నివేశాలు ఉంటాయో అలాంటివన్నీ చూపిస్తూ ఒక్కసారిగా వాతావరణం అంతా మారిపోయేలా మొత్తం ఒక ఉద్వేగభరితమైన సన్నివేశాలు చాలా రోజుల చూసి చాలా బాధ అనిపించింది. ఒక కుటుంబంలో తండ్రి వారి యొక్క పాత్ర ఎంతో కష్టపడి ఒక కుటుంబాన్ని నిలబెట్టి ఒక ములిగిన నక్క మీద తాటకాయ మీద పడితే ఎలా ఉంటుందో ఆ విధంగా ఒకటి వచ్చి పడడం, ఆయన కష్టాలు, ఆ కుటుంబం యొక్క పరిస్థితులు అన్నీ చూసి నిజంగా చాలా చాలా అద్భుతంగా డైరెక్టర్ గారు తీశారు. ఇటువంటి కుటుంబ కథా చిత్రం ఇప్పుడు ఉన్న యువతకు చాలా చాలా అవసరం. ఇటువంటి వారు ప్రతి ఒక్కరూ ఇటువంటి సినిమాలు ప్రోత్సహించాలి. ఈ సినిమా తప్పకుండా అందరూ చూసి దీన్ని ఆదరించి సక్సెస్ చేయాలి. చాలా చాలా బాగుంది, మాకైతే చాలా నచ్చింది. చాలా ఉద్వేగపరిచింది. చెప్పండి, మీకు ఎలా అనిపించింది? నాకైతే చాలా బాగా నచ్చింది. చిన్నప్పటి నుంచి పేరెంట్స్ పిల్లల్ని పెద్ద చేసి ఒక ప్రయోజకం చేస్తే మ్యారేజ్ అయ్యాక వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటున్నారు. పేరెంట్స్ కి ఎలా చూసుకోవాలో ఈ మూవీ ద్వారాగా అందరూ మారాలని కోరుకుంటున్నాను. సో క్లైమాక్స్ ఎలా అనిపించింది మేడం? అంటే పాట చాలా అందరికి ఏడిపించేశారు. చాలా బాగుంది, మేమైతే చాలా ఎమోషనల్ అయిపోయాము. సో మురళీధర్ గౌడ్ తండ్రి పాత్ర నటించినటువంటి తనకు ఎలా అనిపించింది మీకు తన పర్ఫార్మెన్స్? చాలా బాగా నచ్చింది, చాలా బాగా చేశారు. ఈ మూవీ ద్వారాగా అందరు కూడా మారాలని కోరుకుంటున్నాము. ఈ సినిమా చూడని వాళ్ళకి ఏం చెప్తారు మేడం? ఈ సినిమా చూడని వాళ్ళకి ఏం చెప్తారు? తప్పకుండా అందరు చూడాలి. ఓకే, ఇది మరో బలగం అనుకోవచ్చు ఇదని. అన్న నమస్తేనే. నమస్తే. ఎట్లుంది వెంకటరామయ్య గారు? సూపర్గా ఉందండి. మా నాన్నని నేను చూడలేకపోయినాను, ఈరోజు మా నాన్న గుర్తొచ్చాడు. ఈ లాస్ట్లో నేను ఏడ్చానండి. రియల్గా అవార్డు రావాలి ఈ సినిమాకి. ప్రతి ఒక్కరు ఈ సొసైటీలో ప్రతి ఒక్కరు ఈ సినిమాని చూడాలి. చూసి తల్లిదండ్రులకి ఎంత గౌరవం అనేది తెలుస్తుందండి. ఈ జనరేషన్ కంపల్సరీ ఈ సినిమా చూడాలి. ఈ కల్చరు, పాత కల్చరు, ఫ్యూచర్లో ఈ పాత కల్చర్ని ప్రతి ఒక్కరు చూడాలండి. ఇప్పుడున్న సొసైటీకి ఈ యొక్క సినిమా అవార్డు ఖచ్చితంగా రావాలండి. డైరెక్టర్ మెచ్చుకుంటున్నాము, అందరూ బాగా యాక్ట్ చేశారు. దివ్యజ గారు ఎలా చేశారు? బాగా చేశారు. మురళీధర్ గౌడ్ ఎలా చేశారు? బాగా చేశారు, అందరూ బాగా చేశారండి. నీట్గా వచ్చింది. ఒక తండ్రి క్యారెక్టర్ అందరు మెప్పించాడు అని అంటున్నారు. అసలు ఆయన ఆల్రెడీ ఇంత ముందు చేశాడు, ఇప్పుడు కూడా బాగా చేశాడు. ఈ అవార్డు రావాలి ఈ సినిమాకి. ప్రతి ఒక్క ప్రేక్షకులు ఇలాంటి సినిమాలు చూడాలి. పనికిరాని సినిమాలు కాదు. 3D కల్చర్ అంటారు, డ్రింక్ డ్రంక్ డ్యాన్స్, ఆ చూడద్దండి. ఇలాంటి చూసి సొసైటీలో పాత తరం పిల్లలు ఎలా ఉన్నారో అదే మాదిరిగా ఇప్పుడు అందరూ చూడాలని నా కోరిక. ఈ సినిమా వస్తుంటే చాలా మంది బలగం సాంగ్ గుర్తొచ్చింది అంటారు, నిజం? 100% అండి. దానికంటే ఇది బాగుంది. బాగుంది. సో లాస్ట్ లో నానా సాంగ్ ఎలా అనిపించింది? అసలు దానికే ఏడుపు వచ్చిందండి. రియల్ బాగా నీట్గా తీశారు, బోర్ అనేది లేదు. ఈ సినిమాలో పెద్ద కూతురు చేసినటువంటి కోమలి గారు తనే ప్రొడ్యూసర్. బాగా నీట్గా చేసింది. సినిమా చాలా వాల్యూస్ కలిగిన సినిమా అండి. డైరెక్టర్ ఈ కాలంలో ఇలాంటి డేర్ చేసి ఇలాంటి వాల్యూస్ కలిగిన తీయడం అనేది చాలా డేరింగ్ విషయము. ప్రస్తుతానికి కంపల్సరీ జెన్జీ పిల్లలు అయితే కంపల్సరీ చూడాల్సిన సినిమా అనమాట. ఎందుకంటే అందరూ వాల్యూస్ మర్చిపోతున్నారు. ఏదో క్లబ్ డ్యాన్స్లు, కెమెరాలు, ఆ సినిమాలు తీస్తున్నారు. కానీ వాల్యూస్తో కలిగిన సినిమా ఇప్పుడు చూస్తే పేరెంట్స్ని ఎలా కష్టపడతారు పిల్లల కొరకు. విలేజ్లో పేరెంట్స్ అయితే పిల్లల కొరకు ఎలా కష్టపడే వాళ్ళ ఆస్తులు మనం చదివిస్తారు. చదివిన తర్వాత పేరెంట్స్ మర్చిపోతారు అన్నమాట సిటీ లైఫ్కి వచ్చి. కాబట్టి అలాంటి వాళ్ళ కోసము విలేజ్లో పేరెంట్స్ ఎలా ఉంటారు అనేసి కంపల్సరీ చూడాల్సిన సినిమా అండి ఇది. జంజీ జడ్డు కంపల్సరీ చూడాల్సిన సినిమా. రెండోది, కొంతమంది పేరెంట్స్ని అనాథాశ్రమం వదిలేసింటారు. కానీ వాళ్ళు చదివించినప్పుడు వాళ్ళ ఆస్తులు అమ్మి వాళ్ళ కోసం కష్టపడి ఉన్న పిల్లలు పెద్దలైన తర్వాత వాళ్ళు అనాథాశ్రమం వదిలేసి విలేజ్ సిటీలో ఎంజాయ్ చేస్తుంటారు అనమాట. అలాంటి వాళ్ళు కంపల్సరీ చూడాలి, వాళ్ళు తలదించుకోవాల్సిన సినిమా అనమాట ఇది. డైరెక్టర్ చాలా డేర్ చేసి సినిమా తీశాడు. వీ హ్యావ్ టు అప్రిషియేట్ డైరెక్టర్. ఈ కాలంలో డేర్ చేయడం అనేది కూడా కొంత గొప్ప విషయమే. చాలా బాగుంది సినిమా. జంజీ కానీ సిటీలో జాబ్ చేస్తున్న ప్రతి ఒక్కరూ పేరెంట్స్ వదిలేసి జాబ్ చేస్తున్న ప్రతి ఎంప్లాయీస్ కూడా చూడాల్సిన సినిమా అనమాట ఇది. చాలా వాల్యూస్ కలిగిన సినిమా. ఎవ్రీబడి మస్ట్ వాచ్. అవార్డు విన్నింగ్ సినిమా. యాక్చువల్ అవార్డు కంపల్సరీ ఇవ్వాలి ఇట్లాంటి సినిమాలు. ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో ఇలాంటి సినిమాలు చావడం చాలా అరుదు. ఇలాంటి వాల్యూస్ ఉన్న సినిమా చూస్తే కూడా చాలా మంది మారే అవకాశం కూడా ఉంది. మారాలి, చూడాలి కూడా జనాలు అనమాట. చాలా థ్యాంక్స్. సెకండ్ హాఫ్ చాలా ఎమోషనల్ అండి. అసలు చాలా బాగుంది.
ఎందుకంటే ప్రతి ఒక్కరూ పేరెంట్స్ని ఎలా వదిలి నెగ్లెక్ట్ చేస్తున్నారు. భార్యలు వాళ్ళ తల్లిదండ్రులు వస్తే భార్యలు వాళ్ళని బాగా చూసుకుంటారు, భర్త తల్లిదండ్రులు వస్తే చూడరు అనమాట. అలాంటి వాళ్ళు ఎలా చూసుకోవాలి, వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళ తల్లి ఒకటే అనమాట. కానీ వేరియేషన్ చూపిస్తారు లేడీస్ కూడా. అది రియలైజ్ అవ్వాలి, వాళ్ళు కూడా రియలైజ్ అవ్వాలన్నమాట. అత్తైనా అమ్మాయినా ఒకటే అనే ఫీలింగ్ వస్తే అందరూ సమాజం బాగుంటుంది. ఈ సమాజంలో మర్చిపోతున్నారు వాల్యూస్. అమ్మను వేరే విధంగా అత్తను వేరే విధంగా చూస్తున్నారు. కాబట్టి అలాంటి వాళ్ళు కంపల్సరీ చూసి ఎవరైనా పెద్దలు పెద్దలే, తల్లిదండ్రులు తల్లిదండ్రులే, ఎవరికైనా తల్లిదండ్రులే అనే చూడాల్సిన సినిమా అన్నమాట ఇది. కాబట్టి అలాంటి ప్రతి ఒక్కరు చూడాలి. సో చివరిగా ఈటీవీ ప్రభాకర్ కూతురు దివిజ ప్రభాకర్ నటించడం జరిగింది. ఫస్ట్ సినిమాతో ఇటు కొట్టింది అనుకోవచ్చా? సరే, దివిజ ప్రభాకర్ గారు ఫస్ట్ సినిమా తనకి ఇది ఇటు కొట్టింది అనుకోవచ్చా? ఆ అమ్మాయి చాలా డేర్ చేసిందండి. ఫస్ట్ సినిమా ఇలాంటి సినిమా తీయడం అనేది చాలా డేరింగ్ ఇష్యూ యాక్చువల్గా. కాబట్టి వీ హ్యావ్ టు అప్రిషియేట్ హర్ యాక్చువల్లీ. ఎందుకంటే ఫస్ట్ డెబ్యూలు ఇట్లా సినిమా రోల్ ఒప్పుకోరు కొంతమంది. బట్ షీ యాక్సెప్టెడ్ అండ్ షీ యాక్టెడ్ ఇన్ దిస్ మూవీ. వీ హ్యావ్ టు అప్రిషియేట్ హర్ యాక్చువల్లీ. ప్రభాకర్ గారు కూడా డేర్ చేస్తారు. కూతురని ఇలాంటి ఫస్ట్ సినిమాకి ఇలా ఒప్పించడం అనేది గ్రేట్. ఆమె ఇక్కడ బయట చూడడానికి సినిమాలు టోటల్ కాంట్రాక్ట్ ఉంది. బట్ వీ హ్యావ్ టు అప్రిషియేట్ హర్. కొత్త వాళ్ళు ఇలా తక్కువ యాక్సెప్ట్ చేయరు సినిమా చేయడానికి. బట్ షీ యాక్సెప్టెడ్ అండ్ యాక్టెడ్ వెరీ వెల్, వెరీ గుడ్ యాక్చువల్లీ. ప్రొడ్యూసర్ కోమలి గారికి ఏం చెప్తారు? తన ఈ సినిమాలో పెద్ద కూతురు నటించడం జరిగింది. సరే, ఇక్కడ ఈ సినిమాలో పెద్ద కూతురు నటించినటువంటి కోమలి గారే తన ఈ సినిమాకి ప్రొడ్యూసర్. ఓ అవునా, తెలియదండి. కానీ చాలా వాల్యూస్ కలిగిన సినిమా. నా కూడా డేర్ చేశారండి. ఈ కాలంలో కొంతమంది ఇలాంటి సినిమాలు తీయడం అనేది గ్రేట్. వాల్యూస్ కలిగిన చిత్రం అండి ఇది. అట్లాంటి ప్రొడ్యూసర్ కూడా ఉండాలి. ఎందుకంటే ఇట్లా చాలా వేరే వేరే సినిమాలు వస్తున్నప్పుడు 3D మూవీస్, 4D మూవీస్, ఫైటింగ్ మూవీస్ వచ్చే సమయంలో ఇట్లా వాల్యూస్ కలిగిన సినిమా తీయడం అనేది ప్రొడ్యూసర్ గారిని అప్రిషియేట్ చేయాలి, డైరెక్టర్ అప్రిషియేట్ చేయాలి, హీరో హీరోయిన్ కూడా అప్రిషియేట్ చేయాలండి. ఈ సినిమాలు ఇలాంటి సినిమాలు రావాలండి. మధ్య మధ్య ఇలాంటి సినిమాలు వస్తే కొంతమంది రిలేజన్ అవుతారు, పేరెంట్స్ని అందరూ చూసుకుంటారు అనమాట. లేకుంటే అందరూ ఒకే పోకలు వెళ్ళిపోతుంటారు అనమాట. సొసైటీ సిటీ పోకలు వెళ్ళిపోయి వాల్యూస్ మర్చిపోతుంటారు అనమాట. కాబట్టి హీరో హీరోయిన్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ అందరినీ అప్రిషియేట్ చేయాలి సినిమా ఇది. మధ్యలో ప్రతి ఒక్కరు ఇట్లాంటి సినిమా అప్పుడప్పుడు చూస్తుంటే జనాల కొద్దిగా మారుతారు అని ఒక హోప్ వస్తుంది. రైట్, థ్యాంక్ యూ.